చైనా ఏం చేసినా విచిత్రంగానే ఉంటుంది. ప్రపంచ దేశాల కళ్లుగప్పి రహస్య కార్యకలాపాలు చేయటంలో చైనాకు మరో దేశం సాటి రాదు. చైనా ఏ పని చేసినా అది పూర్తయ్యేదాకా ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పట్టంలో డ్రాగన్ కంట్రీని మించిన దేశం లేదు అంటే అతిశయోక్తి కాదు. సరిగ్గా ఇలాంటి చర్యలకే ఒడిగట్టింది చైనా. ఏ దేశమైనా ఏదైనా పరిశోధనలు చేయడానికి తన సొంత ల్యాబొరేటరీని నిర్మించుకోవటం మామూలే. అయితే చైనా మాత్రం ఓ రహస్య ప్రదేశంలో సరికొత్త ల్యాబొరేటరీని నిర్మిస్తోంది. అది కూడా భూగర్భంలో నిర్మించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత లోతైన ల్యాబొరేటరీని చైనా నిర్మిస్తోంది. భూమికి ఏకంగా 2400 మీటర్ల లోతున నిర్మిస్తున్న ఈ ల్యాబొరేటరీ ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ప్రయోగశాలగా గుర్తించారు. డీప్ అండర్ గ్రౌండ్ అండ్ అల్ట్రాలో రేడియేషన్ బ్యాక్గ్రౌండ్ ఫెసిలిటీ పేరుతో సింఘువా యూనివర్సిటీ, యులాంగ్ రివర్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ కంపెనీలు కలిసి 2020 డిసెంబర్ నుంచి కూడా ఈ ల్యాబొరేటరీ నిర్మాణాన్ని చేపట్టాయి. సిచువాన్ ప్రావిన్స్ లోని జిన్పింగ్ పర్వతం దిగువన నిర్మానుష్య ప్రదేశంలో ఈ ల్యాబొరేటరీ నిర్మిస్తున్నాయి. ఈ విషయం బాహ్య ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలిసింది. ఏకంగా 120 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ తో సమానమైన లోతులో నిర్మిస్తున్న ఈ ల్యాబొరేటరీ ఘన పరిమాణం 3,30,000 క్యూబిక్ మీటర్లు. చైనా నిర్మిస్తున్న ఈ ల్యాబొరేటరీ విస్తీర్ణం ఇటలీలోని గ్రాండ్ సానో నేషనల్ ల్యాబొరేటరీ కంటే కూడా పెద్దది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ ల్యాబొరేటరీగా గుర్తింపు పొందిన గ్రాండ్ సాసో ల్యాబొరేటరీ చైనా సరికొత్త నిర్మాణంతో 2వ స్థానానికి వెళుతుంది. ఇంతకీ ఈ లోతైన భూగర్భ ప్రయోగశాలలో దేని గురించి అంత లోతైన పరిశోధనలు సాగిస్తారు అనుకుంటున్నారా? ఇక్కడ కృష్ణ పదార్థం అంటే డార్క్ మేటర్ గురించి పరిశోధనలు సాగిస్తారట. అందువల్ల ఏమాత్రం సూర్యకిరణాలు సోకని రీతిలో రేడియేషన్ ప్రభావం తాకకుండా ల్యాబ్ నిర్మిస్తున్నట్టుగా సమాచారం. చైనా ఏం చేసినా విచిత్రంగానే ఉంటుంది. ప్రపంచ దేశాల కళ్లుగప్పి రహస్య కార్యకలాపాలు చేయటంలో చైనాకు మరో దేశం సాటి రాదు. చైనా ఏ పని చేసినా అది పూర్తయ్యేదాకా ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పట్టంలో డ్రాగన్ కంట్రీని మించిన దేశం మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. సరిగ్గా ఇలాంటి చర్యలకే ఒడిగడుతోంది చైనా. ఏ దేశమైనా ఏదైనా పరిశోధనలు చేయడానికి తన సొంత ల్యాబొరేటరీని నిర్మించుకోవటం మామూలు విషయమే. అయితే చైనా మాత్రం ఓ రహస్య ప్రదేశంలో సరికొత్త ల్యాబొరేటరీ నిర్మిస్తోంది. అది కూడా భూగర్భంలో నిర్మించడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత లోతైన ల్యాబొరేటరీని చైనా నిర్మిస్తోంది. భూమికి ఏకంగా 2400 మీటర్ల లోతున నిర్మిస్తున్న ఈ ల్యాబొరేటరీ ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ప్రయోగశాలగా గుర్తించారు. డీప్ అండర్ గ్రౌండ్ అండ్ అల్ట్రాలో రేడియేషన్ బ్యాక్గ్రౌండ్ ఫెసిలిటీ పేరుతో సింఘువా యూనివర్సిటీ, యులాంగ్ రివర్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ కంపెనీలు కలిసి 2020 డిసెంబర్ నుంచి ఈ ల్యాబొరేటరీ నిర్మాణాన్ని చేపట్టాయి. సిచువాన్ ప్రావిన్స్ లోని జిన్పింగ్ పర్వతం దిగువన నిర్మానుష్య ప్రదేశంలో ఈ ల్యాబొరేటరీ నిర్మిస్తున్నారు. ఈ విషయం బాహ్య ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలిసింది. ఏకంగా 120 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ తో సమానమైన లోతులో నిర్మిస్తున్న ఈ ల్యాబొరేటరీ ఘన పరిమాణం 3,30,000 క్యూబిక్ మీటర్లు. చైనా నిర్మిస్తున్న ఈ ల్యాబొరేటరీ విస్తీర్ణం ఇటలీలోని
గ్రాండ్ సాసో నేషనల్ ల్యాబొరేటరీ కంటే కూడా పెద్దది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ ల్యాబొరేటరీగా గుర్తింపు పొందిన గ్రాండ్ సాసో ల్యాబొరేటరీ చైనా సరికొత్త నిర్మాణంతో 2వ స్థానానికి వెళ్తుంది.